సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హైస్కూల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ చేతిరాత నిపుణులు మల్లికార్జున, పాఠశాల కరస్పాండెంట్ గూపు ఇన్నారెడ్డి కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధించగలరన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు. పూర్వ విద్యార్థులు నితిన్ రెడ్డి, హరికృష్ణారెడ్డి, శరత్ కుమార్ పాఠశాల అందిస్తున్న సౌకర్యాలను కొనియాడారు. గౌరవ అతిథి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శరత్ కుమార్ మాట్లాడుతూ 25 ఏళ్ల సేవా ప్రయాణం గర్వకారణమన్నారు. విద్యార్థుల విద్యా వికాసంతో పాటు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. నా గర్వకారణమైనటువంటి సెయింట్ మేరీ స్కూల్లో మాత్రమే ఈ సంవత్సరం మా ఇన్నారెడ్డి గారి మనసులో నుంచి మెదిలిన ఒక అద్భుతమైన ఆలోచన ఇంటింటా గ్రంథాలయం. అంటే ఆ రోజు నుంచి 2001 నుంచి ఇప్పుడు 2026 వరకు ఈ 25 ఏళ్ళు అప్రతిహతంగా ఆయన ఆలోచనల ప్రవాహం అలాగే వెళుతోంది. 2004లో ఒకసారి నాకు ఫోన్ చేసి నాకు ఒక ఆలోచన వచ్చింది మల్లికార్జున గారు. అప్పట్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనమంతా ఉండేవాళ్ళం. ఆయన ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఉద్దండులైనటువంటి వాళ్ళని ఒక 4-5 మీరు ఏరండి, వాళ్ళ చేత కొన్ని మెసేజీలు తెప్పించండి, ఆర్టికల్స్ రాయించండి, అవన్నీ కలిపి నేను ఒక పుస్తకం వేస్తాను, వాళ్ళందరినీ పిలుద్దాం, ఇక్కడ ఒక రోజంతా మాట్లాడిద్దాం, ఉదయం నుంచి సాయంకాలం వరకు పేరెంట్స్ని పిలుద్దాం. సెయింట్ మేరీ స్టూడెంట్ ఇంటింటా గ్రంథాలయం అని ఆలోచన చెప్పినప్పుడు మల్లికార్జునరావు గారు, సార్ నేను కూడా ఈ హెల్ప్ చేయవచ్చా అని అడిగారు. చాలా సంతోషం అనిపించింది, చాలా ధైర్యం ఇచ్చింది నాకు. ఈ ప్రోగ్రాం చేద్దామనే ఆలోచనకు ఇంకా బలమైన పునాది పడింది. ఆ రోజు నుంచి సార్ ఇందాక 10 పుస్తకాలు స్టూడెంట్స్కి ఇస్తాము అని చెప్పారు. దాని తర్వాత కంటిన్యూషన్ ఏంటంటే, ఆ 10 పుస్తకాలు ఇంట్లో ఎల్కేజీ చదివే స్టూడెంట్స్ దగ్గర నుంచి ఉన్న ముదుసరి అంటే ముసలి వాళ్ళ వరకు రకరకాల పుస్తకాలు ఇంట్లో ఫ్యామిలీ అందరూ చదువుకునే విధంగా ఉంటాయి. ఒకే రకం కాదు, రకరకాల పుస్తకాలు, కార్టూన్స్ నుంచి స్పిరిచువాలిటీ అన్ని పుస్తకాలు అందులో కవర్ అవుతాయి. తర్వాత మేము ఇచ్చిన పుస్తకాలు మీరు చదివిన తర్వాత ప్రతి 2వ శనివారం మీ పక్కంటి వాడికో మీ ఫ్రెండ్స్కో ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఉన్న బుక్స్ మీరు తెచ్చుకోవాలి. ఈ బుక్స్ చదవాలి, మళ్ళీ వేరే బుక్ తెచ్చుకోవాలి. ఈ బుక్స్ ఇంట్లో పెట్టుకోవడానికి కాదు, రొటేట్ అవుతూనే ఉండాలి. విజ్ఞానాన్ని మన ఇంటింట అభివృద్ధి చేయాలనే కోరిక ఉంది. ఆ కోరిక, ఆ మహాయజ్ఞంలో మల్లికార్జున్తో పాటు ఇంకా చాలా మంది వ్యక్తులు సహాయపడుతున్నారు. కాబట్టి ఆ కార్యక్రమం ఇప్పుడు ఆల్రెడీ 3000 × 10 అంటే 30,000 బుక్స్ కావాలి. 30,000 బుక్స్ అంటే 300 రకాలు, ఒక్కొక్కటి 100 బుక్స్ సెలెక్ట్ చేస్తున్నాం. 300 రకాల బుక్స్, ఒక్కొక్కటి 100 బుక్స్, 30,000 బుక్స్. అవి ఇప్పుడు ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఇద్దరికి ఒకే రకమైన బుక్స్ ఉండవు, రకరకాల బుక్స్ అట్లా సెలెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ 21 బుక్స్ సెలెక్ట్ చేసాం ఇప్పటి వరకు. ఇంకా 900 బుక్స్ వేటలో ఉన్నాను. అది త్వరలో